రామలక్ష్మి శౌర్యకి పెళ్లి చేసి పంపించేశారు. బానే ఉంది. శ్రీను, ఆద్య గూడా పెళ్లి చేసుకున్నారు. కాస్తో కూస్తో బానే ఉన్నారు. అటొచ్చి ఇటొచ్చి రఘురామ్, జానకిని విడదీశారేంట్రా నాయనా! పేరెంట్స్ విడిపోతే ఎక్కడైనా నార్మల్ లైఫ్‌లో అన్నా గూడా రియల్ లైఫ్‌లో ఫస్ట్ సఫర్ అయ్యేది కిడ్సే అండి. పేరెంట్స్‌ని అలా చూడలేక విడివిడిగా ఉండడం. వాళ్ళు కలిసుంటే బావుంటది అని అనుకోని పిల్లలు ఎంతో సఫర్ అవుతారనమాట. సరే ఇక్కడ విడదీశారు సరే. లవ్ స్టోరీని గూడా ఇంట్రడ్యూస్ చేసేశారు మన మిస్టర్ పర్ఫెక్ట్ రఘురామ్ గారికి. వామ్మో! ఇదేం ట్విస్టో! ఆమె ప్రవళిక అనమాట రఘురామ్ లవరు. అప్పుడైతే వాళ్ళిద్దరు ప్రేమించుకొనుంటారు. సడెన్‌గా జానకి మెడలో తాళి కట్టాల్సొచ్చింది ఆ రోజు పెళ్లి మండపంలో. ఇంకా ఆమె ఈ లవర్ అనమాట రఘురామ్ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతదనమాట కోపంతో. ఇంకిప్పుడు రఘురామ్, జానకి విడిపోయారు గదా! సడెన్‌గా ఎంట్రీ ఇస్తదనమాట. ఎంట్రీ ఇచ్చి "నా దగ్గరకొచ్చుండ్రు రఘు మీ ఫ్యామిలీ అంతా. నా గెస్ట్ హౌస్‌లో ఉండండి. నా పొలాలు, నా ఆస్తులు రాయిస్తాను. హ్యాపీగా ఉండండి. ఆ జానకి కన్నా నీకే ఎక్కువ ఆస్తులుంటాయని" బిస్కెట్‌లేసింది. రఘురామ్ అయితే ఆ బిస్కెట్‌లన్నిటిని సున్నితంగా తిరస్కరించాడు. కనీసం మీ అవసరాలన్నా తీరుస్తానని సోఫా, కుర్చీలు అలాంటివి తెస్తదనమాట. అవి గూడా వద్దంటే ఇంక వాళ్ళమ్మ తీసుకోమని చెప్పేసరికి ఇంక నిలవలేక తీసేసుకుంటాడనమాట. ఇక ముందు ముందు ఏం జరుగుద్దో, ఏం ట్విస్ట్‌లిస్తారో చూద్దాం. థాంక్ యూ.